Good evening all. Welcome to my YouTube channel Maths by Venki. Today we will discuss 6th class exercise 7.2. First sum. Draw number lines and locate points on them. Number lines draw చేయమంటున్నాడు and locate points on them. కింద ఇచ్చిన ఫ్రాక్షన్స్ అవి దాని మీద లొకేట్ చేయమంటున్నాడు పాయింట్ కింద మీద. ఫస్ట్ ఏ సొల్యూషన్ చూద్దాం. Solution. First A. 1/2, 1/4, 3/4 and 4/4. ఇవన్నీ ఏంటి నెంబర్ లైన్ మీద లొకేట్ చేయాలి పాయింట్స్. ఫస్ట్ ఐ డ్రా ఏ నెంబర్ లైన్. డినామినేటర్ ఏముంది 4 ఉంది అంటే 4 డాట్స్ పెడితే చాలు. 4 డాట్స్ ఆర్ 4 లైన్స్ డ్రా చేస్తే చాలు. 2 3 4. ఓకేనా. దిస్ ఈజ్ 0/4, 1/4, 2/4, 3/4. 4/4 కూడా ఉంది కాబట్టి ఇంకొకటి 4/4. 0/4 అంటే 0 by ఎనీథింగ్ 0. క్లియర్ కదా. నెక్స్ట్ 2/4 అంటే క్యాన్సిలేషన్ చేస్తే 2 1s 2 2s అంటే దీన్ని 2/4ని 1/2 అని కూడా అనొచ్చు. క్లియర్. ఇప్పుడు ఏ పాయింట్ని ఏ నెంబర్స్ని లొకేట్ చేయమన్నాడు 1/2. ఎక్కడుందో చూడండి 1/2. ఇదిగోండి ఇక్కడ 1/2. దిస్ ఈజ్ 1/2. నెక్స్ట్ 1/4 అది ఎక్కడుందో చూడండి 1/4. నెక్స్ట్ 3/4 3/4. 4/4. దట్ సింపుల్. ఓకేనా. దిస్ ఈజ్ 0. 0/4 అంటే 0. 4/4 అంటే దీన్ని 1 అని కూడా రాయొచ్చు. క్లియర్ మా. నెక్స్ట్ బి సమ్. సేమ్ ఇది కూడా అంతే. డినామినేటర్ ఎంత ఉంది 8. 8 కాబట్టి 1 2 3 4 5 6 7 8 9. 9 తీసుకోండి ఎందుకంటే 0 కూడా రాయాలి కదా. 0/8, 1/8. దిస్ ఈజ్ 2/8, 3/8, 4/8. దిస్ ఈజ్ 5/8, 6/8, 7/8 అండ్ 8/8. 8/8 అంటే దీని వాల్యూ 1 అండ్ 0/8 అంటే దిస్ వాల్యూ ఇస్ 0. 0 by ఎనీథింగ్ ఆల్వేస్ 0 కదా. ఏమేమి ప్లాట్ చేయమంటున్నాడు 1/8. చూడండి 1/8 ఎక్కడ ఉంది 1/8. నెక్స్ట్ 2/8 దిస్ వన్. 3/8 this one and finally 7/8 ఇది. క్లియర్. నెక్స్ట్ సి సమ్. చూడండి అది 0/5 వరకు డ్రా 0/5 వరకు ఫ్రాక్షన్స్ వేయాలి. 0/5. నెక్స్ట్ 1/5. నెక్స్ట్ 2/5, 3/5, 4/5, 5/5 అంటే 1 టైం క్యాన్సిల్ కదా. నెక్స్ట్ 6/5, 7/5, 8/5. క్లియర్. ఏమేమి ప్లాట్ చేయమంటున్నాడు 2/5. ఇదిగోండి 2/5 దిస్ వన్ అండ్ 3/5 దిస్ వన్. 8/5 అండ్ 4/5. ఈ 4 పాయింట్స్ ప్లాట్ చేయమంటున్నాడు. ఇదేనమ్మా నెంబర్ లైన్. ఫ్రాక్షన్స్ని నెంబర్ లైన్ మీద కూడా మనం ఇండికేట్ చేయొచ్చు. ఓకేనా.
ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ సెకండ్ సమ్, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ యాజ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. ఇచ్చిన దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయమంటున్నాడు. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో కూడా కన్వర్ట్ చేయగలం. అంటే ఇవి ఇచ్చింది ఏంటి, ఏ ఫ్రాక్షన్స్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. చూద్దాం. ఆల్రెడీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనేది కీవర్డ్స్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం. న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ టు డినామినేటర్ ఈజ్ కాల్డ్ ద ఈజ్ కాల్డ్ ద ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఓకేనా, న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా పెద్దగా ఉంటే దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటాం. ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. చూడండి ఎలా కన్వర్ట్ చేయాలో. సొల్యూషన్ ఏ, 20/3. 20ని 3తో డివైడ్ చేయండి. 3 5s are 15, 3 6s are 18. సబ్ట్రాక్ట్ చేస్తే 2. 6 హోల్లో రాసి 2/3 ఫ్రాక్షన్లో రాయండి. ఇదే మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇచ్చిన ఇంప్రాపర్ ఫ్రాక్షన్ 20/3 అంటే 6 2/3 అని అర్థం. నెక్స్ట్ బి, సేమ్ 11/5. 11ని 5తో డివైడ్ చేయండి. 5 2s are 10. సబ్ట్రాక్ట్ చేస్తే 1. 2 హోల్లో రాసి 1/5ని ఫ్రాక్షన్లో రాయండి. 2 1/5. నెక్స్ట్ సి, 17/7. దట్ ఈజ్ ఈక్వల్ టు, డివైడ్ చేయండి అమ్మా 17ని దీంతో 7తో. 7 3s are 21 ఎక్కువైపోతుంది. 7 2s are 14. సబ్ట్రాక్ట్ చేస్తే 3. 2ని హోల్లో రాసుకుని 3/7 ఫ్రాక్షన్లో రాయండి. అంటే 2 3/7. 17/7కి మిక్స్డ్ ఫ్రాక్షన్ 2 3/7. నెక్స్ట్ డి, 28/5 ఈజ్ ఈక్వల్ టు, 28ని 5తో డివైడ్ చేయండి. 5 5s are 25. సబ్ట్రాక్ట్ చేస్తే 3. సేమ్ 5 3/5. నెక్స్ట్ ఈ, 19/6. 19ని 6తో డివైడ్ చేస్తే 6 3s are 18. 1 3 1/6. 3 ఏమో హోల్లో రాయాలి, 1/6 ఏమో ఫ్రాక్షన్లో రాయాలి. నెక్స్ట్ ఎఫ్, 35/9. దట్ ఈజ్ ఈక్వల్ టు, 35ని 9తో డివైడ్ చేస్తే 9 4s are 36 ఎక్కువైపోతుంది. 9 3s are 27. 35 నుంచి 27 సబ్ట్రాక్ట్ చేస్తే 15 అంటే 8. 3 హోల్లో రాసి 8/9 ఫ్రాక్షన్లో రాసుకోవాలి. 3 8/9. దీస్ ఆర్ ద ఆన్సర్స్ ఫర్ ది సెకండ్ క్వశ్చన్. ఓకేనమ్మా. నెక్స్ట్ థర్డ్ సమ్, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ యాజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. ఇందాక ఏమో మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయమన్నాడు, ఎక్స్ప్రెస్ చేయమన్నాడు. ఇప్పుడేమో ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి ఎక్స్ప్రెస్ చేయమంటున్నాడు. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చి ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి ఎక్స్ప్రెస్ చేయమంటున్నాడు. ఇందాక సమ్ము ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చి మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి ఎక్స్ప్రెస్ చేయమన్నాడు. ఓకేనమ్మా. దీస్ ఆర్ వెరీ బేసిక్ సమ్స్ అమ్మ, ఇవన్నీ వెరీ బేసిక్ సమ్స్. సొల్యూషన్ ఏ, 7 3/4 ఈజ్ ఈక్వల్ టు, ఏం చేయాలంటే 4ని 7తో మల్టిప్లై చేసి వచ్చిన ఆన్సర్ని ప్లస్ చేయాలి. వచ్చిన ఆన్సర్ని ప్లస్ 3 కలపాలి. ఓకే చూద్దామా. 4 × 7 + 3 డినామినేటర్లో యాజ్ ఇట్ ఈజ్గా 4 వస్తుంది. 4 7s are 28.
plus 3/4. 28 plus 3 31. 31/4. చూడండి, ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్కి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ 31/4. 7 3/4ని ఏమని రాయొచ్చు? 31/4. నెక్స్ట్ బి 5 6/7 ఏమని రాయొచ్చు? చెప్పాను కదా, 7 into 5 వచ్చిన ఆన్సర్ ప్లస్ 6 చేయాలి. డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్గా 7 వస్తుంది. 7 into 5 plus 6 by denominator 7 ఉంటుంది. 7 5s are 35 plus 6 by 7. 35 6 కలిపితే 41 by 7. Therefore 5 6 by 7 is equal to 41 by 7. ఓకేనమ్మా. నెక్స్ట్ సి. సి ఏంటి? 2 5/6 is equal to 6 into 2 వచ్చిన ఆన్సర్తో ప్లస్ 5 ఎడిషన్ చేయాలి. డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్గా 6 రాస్తాం. 6 2s are 6 into 2 plus 5/6. 6 2s are 12 plus 5/6. 12 plus 5 17/6. Therefore 2 5/6 is equal to 17/6 అని రాయొచ్చు. క్లియర్? నెక్స్ట్ డి. డి సమ్. డి ఏంటి? 10 3/5. 5 into 10 plus 3/5. That is equal to 5 times are 50 plus 3/5. ఫైనల్గా 53/5. Therefore 10 3/5 అంటే 53/5 అని రాయొచ్చు. నెక్స్ట్ ఈ. ఈ సమ్ 9 3/7. 7 into 9 వచ్చిన ఆన్సర్ ప్లస్ 3 చేయాలి. డినామినేటర్ 7 వస్తుంది. 7 into 9 plus 3/7. 7 9s are 63 plus 3/7. ఫైనల్గా 63 plus 3 66/7. Therefore 9 3/7 is equal to 66/7. Last and final sum in this exercise. F 8 4/9 is equal to 9 into 8 plus 4/9. 9 8s are 72 plus 4/9. 72 plus 4 76/9. Therefore 8 4/9 is equal to 76/9. These are the answers for the third question. Okay nama, exercise 7.2 కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెషన్లో ఎక్సర్సైజ్ 7.3 డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.